తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. కాకినాడ రూరల్ మండలం తూరంగిలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత ఆన్ బ్రాండెడ్ సిగరెట్ల రాకెట్ ముఠా గుట్టును విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రట్టు చేశారు. దాడులు నిర్వహించి సుమారు 1.75 కోట్ల విలువ చేసే అక్రమ నిల్వను స్వాధీనం చేసుకున్నారు. తూరంగి బైపాస్ రోడ్డు సమీపంలో ఓ ఇంట్లో అక్రమంగా సిగరెట్ నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, జీఎస్టీ, లీగల్ మెట్రాలజీ, ఇంద్రపాలెం పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి అక్రమ సిగరెట్ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్సీ తాతారావు దాడుల వివరాలను మీడియాకు వివరించారు. రాజమండ్రి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ ఆఫీసర్ శ్రీమతి స్నేహిత గారు, అడిషనల్ ఎస్పీ మేడం గారు ఉత్తర్వులపై విజిలెన్స్ యూనిట్ నుండి డిఎస్పీ తాతారావు అని నేను, మా ఇన్స్పెక్టర్స్ మధుబాబు గారు, గోపాలకృష్ణ గారు మరియు సిబ్బంది, డీసీటీ గారు, ఏఓ గారులతో మరి లోకల్ డిపార్ట్మెంట్స్ అయిన మన పోలీసు, రెవెన్యూ, జిఎస్టీ ప్లస్ అదర్ ఎల్ఎం అందరితో ఈ దినము మన కాకినాడ తూరంగి పరిధిలో తూరంగి ఏరియాలో గల రాజులు తూరంగి ఏరియాలో గల పచ్చిగోళ్ల అప్పారావు గారు అద్దెకి తీసుకొని అక్రమంగా అన్బ్రాండెడ్ సిగరెట్లు నిల్వలు పై వచ్చిన ఇన్ఫర్మేషన్ పై రేడ్ చేయటం అయింది. ఆ రేడ్లో 311 బాక్సులు సిగరెట్ పెట్లు, మొత్తం అవన్నీ సిగరెట్ బాక్సులు. అవి ఆ బాక్సులని ఓ యూనిట్గా వెరిఫై చేయగా 3,73,200 యూనిట్స్ ఉన్నాయి అందులోను. దీని వర్త్ అయితే ముందుగా మనకి కనిపించిన 40 రూపీస్ ప్యాకెట్స్ ఉన్నాయి. అలా మేము వెరిఫై చేసుకుని వెళుతూ ఉండగా 64 రూపాయలు, 55 రూపాయలు, 90, 100 వివిధ రేట్లు కలిగి ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి. పూర్తి రేటు వివరాలు అనేవి మేము రాకముందు మీరు వచ్చి ఉన్నారు కనుక మేము 40 రూపాయలు రేటుతో యావరేజ్ చేసి చూడగా 1,49,28,000 రేటు వచ్చింది. కానీ ఉన్న రేట్లు కూడా మేము లెక్కించి చూస్తే సుమారు 1,75,00,000, నియర్లీ 2 కోట్ల వరకు వర్త్ వచ్చి ఉండే అవకాశం ఉంది. అయితే దీనిని మరి అందరమే కలిసి ఈ అక్రమ నిల్వలను, అన్బ్రాండెడ్ దీన్ని చట్ట ప్రకారం చర్యలు తీసుకునే నిమిత్తం వెరిఫై చేసి చెక్ చేసి దీనిపై కేసులు పెట్టిస్తామండి. దీనికి పచ్చిగోళ్ల అప్పారావు అని చెప్పి ఈయన సూర్యనారాయణపేట నివాసి, ఆయనపై కేసు పెడుతున్నాం. యాక్చువల్గా ఇదొకటే మాకు ఇంతవరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదొకటే దొరికింది, వెరిఫై చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్లో ఇంకేమేమి ఉన్నదని చెప్పి లోకల్ పోలీసు వారు వెరిఫై చేస్తారు. ఇంతవరకు అయితే ఆయనకైతే ఇది మహమ్మద్ మొహిద్దీన్ అని కుర్రవాడు సహకరించినట్లు, ఆ మొహిద్దీన్ భార్య ద్వారా ఈ ఇల్లు తీసుకోవడం జరిగింది అద్దెకి. అది కూడా కిరాణా సామాన్లు అందులో పెట్టడానికన్న ఉద్దేశం మీద తీసుకున్నట్టు కూడా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ కూడా రికార్డ్ చేయబడి ఉంది. ఇంటి ఓనర్స్కి అయితే అసలు ఏం తెలీదు. ఇది తీసుకున్నట్టు కూడా 2 నెలలు అయ్యింది ఇల్లు తీసుకుని. అది అన్ని వివరాలు చూసామండి. ఈ పచ్చిగోళ్ల అప్పారావు మెయిన్ వ్యాపారి, ఆయనకు సహకరించిన మొహిద్దీన్ ఇన్వాల్వ్మెంట్ కూడా వెరిఫై చేయబడింది. మాకు ఇన్ఫర్మేషన్ మా డిపార్ట్మెంట్ నుండి వచ్చింది, మేడంకి వచ్చిందండి. మేడం గారు ఉత్తర్వులపై మేము వచ్చి ఈ రేడ్ చేసాం. అది నాన్ బ్రాండెడ్ అండి, ఇల్లీగల్ స్టోరేజ్.
తాడేపల్లిగూడెం హోటల్స్ ఫుడ్ అసోసియేషన్ అవగాహన సదస్సు స్థానిక సుబ్బారావుపేటలో గుండం ఫంక్షన్ హాల్లో జరిగింది. తాడేపల్లిగూడెం హోటల్స్ ఫుడ్ అసోసియేషన్ అధ్యక్షులు వేగి శ్రీనివాస్ అధ్యక్షత వహించిన కార్యక్రమానికి అసోసియేషన్ గౌరవాధ్యక్షులు పైబోయిన రఘు, ఏలూరు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ కోన వెంకటరత్నం, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అన్నపరెడ్డి సుధీర్ రామిరెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్ కంకర శ్రీధర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ చైతన్య, తాడేపల్లిగూడెం పట్టణ జిల్లా ఫుడ్ అండ్ హోటల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. క్వాలిటీ ఇవ్వండి, డబ్బులు తీసుకోండి, 10 రూపాయలు మన ఇంటికి తీసుకెళ్ళేటట్టు మనం వ్యాపారం చేయాలి. కానీ ఎవరి కోసం పోటీతత్వం పెట్టుకొని మనం నష్టపోతే మాత్రం ఏ పరిస్థితుల్లో మనం ఈ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేయలేము, నష్టాల్లో కట్టాల విషయాన్ని మాత్రం మీకు సరైనగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు యూనిటీ కంటూ వస్తే 1 డే కంటిన్యూగా రైట్ చేయడం జరిగింది. పగలు రాత్రి కలిపి చేసినప్పుడు చాలా ట్యాక్స్ చేయడం జరిగింది. అయితే ఆ మరుసటి రోజే అంటే యూనిట్ రేట్ మీరు చెప్తున్నానండి, ముఖ్యమంత్రి గారు మనం అనగానే వారు కూడా వెంటనే స్పందించి మనకి రాష్ట్ర స్థాయి నాయకత్వంతో జిఎస్టీ వాళ్ళు సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం వీలు వచ్చింది కనుక మనకి వాటి వల్ల కొంతవరకు ఇబ్బందులు తగ్గించని అసోసియేషన్ ఆహార పదార్థాలతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇది ప్రజలకి విక్రయించేటప్పుడు ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని అందిస్తే సమాజం కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది, అలాగే కొనుగోలుదారులకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది, సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని గుర్తించి లాభాపేక్ష ముఖ్యంగా ఉద్దేశంగా కాకుండా నాణ్యమైనటువంటి ఆహార పదార్థాలని పరిశుభ్రమైనటువంటి పరిస్థితుల్లో మంచి శుద్ధ నీటిని వినియోగించి తయారు చేసిన ఆహార పదార్థాలని గవర్నమెంట్ పెట్టే నిబంధనలు దాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రతి సంవత్సరం మన ఫుడ్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి చోట జిల్లాలో ప్రతి చోట పెడుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు రకరకాల కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్స్ కానీ అన్నీ వాడేవారు. ఇప్పుడు అవన్నీ వాడటానికి వీల్లేదు. ఏదో అవి వాడకపోతే మన వ్యాపారం పోతుందనే అపోహతో కొందరు అవి ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అలాంటి ఏమీ లేకుండా మనం వ్యాపారం ఎలా చేయాలి, వ్యాపారం చేసి 4 డబ్బులు ఎలా సంపాదించాలనేది చూడాలి తప్ప పోటీతత్వం పెరిగిపోయి ఎవరికాళ్ళు ఏంటంటే ఏ పరిస్థితికి వెళ్ళిపోయారంటే నేను అతనికి ఎంత గిట్టుబాటు అవుతుందో కూడా ఆలోచన చేయకుండా నేను అది ఫ్రీగా ఇస్తాను, ఇది ఫ్రీగా ఇస్తాను, అంత ఇస్తాను, ఇంత ఇస్తాను అనే పరిస్థితికి వెళ్ళిపోయాను. 26 జనవరి రిపబ్లిక్ డే రోజున మనకు పెట్టి సంవత్సరం అయింది. ఆ తర్వాత ఏంటంటే మనకి ఈ రకరకాల ఇబ్బందులు కవర్లు, తర్వాత ఏంటంటే మనకి ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి గురించి కానీ, తర్వాత మన హోటల్స్కి ఈ కమిషనర్ గారు ఎలాగంటే పొడి చెత్త తడి చెత్త అని చెప్పి మనకి డస్ట్బిన్ పెట్టమని చెప్పి అన్నారు. అలాగే మనకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా ఇబ్బందులతో మనం ఎదుర్కొన్నాం. తర్వాత ఏదైనా గౌరవనీయులు మన రఘు గారిని తీసుకుని మనకి ఏదైనా ఇబ్బంది వస్తే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మనం ఏంటంటే కవర్ల గురించి ఎలా కాదంటే బయోడిగ్రీ కవర్లు మనం ఇలా వాడుకోమని చెప్పి తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామ సర్వేయర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు తిరుపతిలో జరిగిన అసోసియేషన్ సమావేశంలో అసోసియేషన్ నాయకులు మధుబాబు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో భూ రీసర్వేను బహిష్కరిస్తామని అల్టిమేటం జారీ చేశారు.
బాబు బోరాడ, నేను గ్రామ సర్వేల రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. తిరుపతి వేదికగా 5వ కౌన్సిల్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మీట్ ఎందుకోసం అంటే గత 6.5 సంవత్సరాలుగా మేము గ్రామ సర్వేలో మేము రీసర్వేలో రాత్రనక పగలనక వర్క్ చేస్తూ ఉన్నాం. కానీ మాకు ఎటువంటి ఆర్థిక వెసులుబాటు కానీ సర్వీస్ మ్యాటర్స్లో ఎటువంటి పురోగతి లేకపోవడం వల్ల ఈరోజు మేము అన్ని డిపార్ట్మెంట్లకి మంచి ప్రమోషన్ ఛానల్ కానీ బేసిక్ స్పేస్ ఇస్తున్నారు. గ్రామ సర్వేలో అయిన మాకు మాత్రం ఎటువంటి బేసిక్ పే కానీ ప్రమోషన్ ఛానల్ పైన ఒక అవగాహన లేకుండా జరుగుతుంది. గత పర్యాలుగా మేము ఎన్నో విధాలుగా విజయవాడలో కానీ తర్వాత తిరుపతిలో కానీ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది, ధర్నాలు కూడా చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం మా అందరూ కూడా మనసులు కలిచివేసి రాయలసీమ రీజియన్లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని 26 జిల్లాల ఏకాభిప్రాయం మేరకు మాకు ఏదైతే ప్రమోషన్ ఛానల్ కానీ బేసిక్ పే కానీ రెవెన్యూ మంత్రి గారు మరియు డిపార్ట్మెంట్ హెడ్స్ ఆన్ రైట్ అంటే ఆన్ పేపర్ మీదుగా రాతపూర్వకంగా హామీ ఇస్తే తప్ప లేనిపోయిన పక్షంలో 27వ తారీఖు నుంచి 28 జిల్లాల్లో రీసర్వే అనేది పూర్తిగా నిలిపివేస్తాం. జిఎస్డబ్ల్యూఎస్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, జిఎస్డబ్ల్యూఎస్ సర్వేలు ఏవైతే ఉన్నాయో, డిడిఓ పరిధిలో జరుగుతున్న సర్వేలు ఏవైతే ఉన్నాయో వాటికి అటెండ్ అవుతాం. రీసర్వే పూర్తిగా 27వ తారీఖు నుంచి నిలిపేసి మాకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చి మీకు ఈ విధంగా మేము చేయగలుగుతాం, మీ గ్రామ సర్వేలు 6 సంవత్సరాలు కష్టపడుతున్నారు, మీకు మేము ప్రమోషన్ ఛానల్ ఇవ్వగలుగుతాం. 5,000 పైగా ప్రమోషన్ ఛానల్ కానీ 30,000 పైగా బేసిక్ పేలు కానీ 4,700 మంది రాష్ట్ర మిగిలిన సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరికీ ఇతర డిపార్ట్మెంట్ మెర్జింగ్ ఆప్షన్ కానీ మాకు రావాల్సిన టీఏడిఎల్ కానీ మొదలగు వాటివన్నీ కూడా మాకు ఇస్తే మేము రీసర్వే చేయడానికి సిద్ధంగా ఉన్నాము. లేనిపోయిన పక్షంలో రీసర్వే అయితే మాత్రం 27 నుంచి పూర్తిగా 28 జిల్లాల్లో ఆపి ఇంకా కాస్త ముందుకు వెళ్ళడానికి అయితే సిద్ధంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన లూథరన్ చర్చిని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. దేవుడు మనకు పెట్టే పరీక్షను జయించే శక్తిని కూడా ఇస్తాడని ఉద్బోధ. తిరుమల లడ్డూలో మళ్లీ పామాయిల్ కలిపారని దుష్ప్రచారం చేస్తున్నారన్న మాజీ మంత్రి నారాయణస్వామి. ఇలాంటి కార్యక్రమాలకు స్వస్తి పలకాలని సూచన. సినీ రంగంపై 5 దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసిన మురళీమోహన్. పద్మశ్రీ పురస్కారం దక్కడంపై హర్షం వ్యక్తం చేసిన సీనియర్ యాక్టర్. కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం. ఇది తెలుగు హాస్యానికి సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గౌరవమని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.